Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. కలెక్టర్ కావాలనేది అతని చిన్ననాటి కల. చిన్నప్పుడు చూసిన ఓ కలెక్టర్ను రోల్ మోడల్గా మలుచుకున్నాడు. అప్పటి నుంచి తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. పెట్టిన గురి నుండి తప్పుకోలేదు. 6 సార్లు ట్రై చేసి 7వసారి సక్సెస్ సాధించాడు. యూపీఎస్సీలో 94వ ర్యాంక్తో తన కలను సాకారం చేసుకున్నాడు. కరీంనగర్కు చెందిన ఆవుల సాయికృష్ణ ఆల్ ఇండియా సివిల్స్ 2022లో 94వ ర్యాంక్ సాధించి తన గోల్ రీచ్ అయ్యాడు. అయితే సాయికృష్ణ తన మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో విజయం సాధించాడు. కానీ అప్పుడు తన ఐఏఎస్ కల తీరలేదు. దాంతో మళ్ళీ ట్రై చేశాడు. చివరికి అనుకున్నది సాధించాడు. సాయికృష్ణ వాళ్ళది పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి. అయితే అతన్ని చిన్నప్పుడే కరీంనగర్లో స్థిరపడ్డారు. సాయికృష్ణ తండ్రి లక్ష్మయ్య టీచర్, తల్లి గృహిణి, తమ్ముడు వంశీకృష్ణ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాయికృష్ణ వరంగల్లోని నీట్లో బయోసైన్స్ పూర్తి చేశాడు. తన చిన్నప్పుడు కరీంనగర్ కలెక్టర్గా ఉన్న సునీత డోగ్రాను ఆదర్శంగా తీసుకున్నాడు. తాను కూడా ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. సాయికృష్ణ ఆశయానికి తల్లిదండ్రుల సహకారం తోడుగా నిలిచింది. కష్టపడి చదువుకున్నాడు. 2017లోనే సివిల్స్ సాధించాడు. అయితే అప్పుడు 728వ ర్యాంక్ రావడంతో ఇండియన్ కార్పొరేట్ లా సిస్టంలో చేరి ప్రస్తుతం హైదరాబాద్లో ఏడీ హోదాలో డ్యూటీ చేస్తున్నాడు. ఇంకేముంది, జాబ్ వచ్చింది కదా అని అనుకోలేదు. తన ఐఏఎస్ ప్రయత్నాన్ని మానలేదు. ఒకవైపు జాబ్ చేస్తూనే మళ్ళీ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. చివరికి సాధించాడు. పొలిటికల్ సైన్స్ ను ఎంచుకున్న సాయికృష్ణ ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు క్లియర్ గా ఆన్సర్ చేశాడు. ఇక ఇప్పుడు వచ్చిన ర్యాంకు ఐఏఎస్ వస్తుందని ఆశగా ఉన్నాడు. కరీంనగర్కు చెందిన ఆవుల సాయికృష్ణ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో 94వ ర్యాంక్ సాధించారు. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనే కోరిక ఈ రోజు సివిల్స్ లో ఉత్తమ ర్యాంక్ సాధించడంతో సఫలమైందని తల్లిదండ్రులు సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6 సార్లు సివిల్స్ పరీక్ష రాసినప్పటికీ 7వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధ్యమైందని ఆయన తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ప్రణాళికాబద్ధంగా సివిల్స్ కు ప్రిపేర్ కావడమే ఆయన సక్సెస్ కు కారణమంటున్న సాయికృష్ణ తల్లిదండ్రులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సివిల్ సర్వీస్లో మీ అబ్బాయి 94 ర్యాంకు సాధించడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే గర్వంగా కూడా ఉంది. మా అబ్బాయి ఆ స్థాయికి ఎదగడం కూడా తను కష్టపడి తను ఎదిగి ఇవాళ ఒక సివిల్ సర్వీస్ 2022లో 94 ర్యాంక్ సాధించు. తను చిన్నప్పటి నుంచే ఉంది. 7వ తరగతి నుంచి వెళ్ళి తనకు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. సుమితా డావ్రా కలెక్టర్ కరీంనగర్ గారికి ఉన్నప్పుడు ధర్మాపురిలో ఇద్దరు ఎదురయ్యారు. అప్పుడు మా బాబుకు ఆమె హాయ్ చెప్పింది. హాయ్ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎవరు ఏంది అని మేడం ఎవరనే విషయాలు అడిగాడు. ఇట్లా అంటే మరి ఏం చేస్తే నేను అలా కాగలను అనేది అప్పుడు అడిగారు. చెప్పాను ఇట్లా అంటే నేను అదే అవుతాను అని తను అప్పుడే నిర్ణయించుకున్నాడండి. నేను నాకు కావాలని. ఐసిఎల్ఎస్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పోస్ట్ వచ్చింది. అది హైదరాబాదులో రీజనల్ ఆఫీస్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్లు కలిపి రీజనల్ ఆఫీసు. అందులో ఫస్ట్ అపాయింట్మెంట్ అడిషనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడండి. కాకపోతే సాటిస్ఫై లేడు. అతనికి తృప్తి అనిపించలేదు. నేను ఒక ఐఏఎస్ఏ నాకు కావాలి, నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు అదే ఉన్నది. తను డ్యూటీ చేసుకుంటూ రాసిండు. కాకపోతే 2022లో రాస్తే ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ర్యాంకు 94 ర్యాంక్ వచ్చిందండి ఆల్ ఇండియా సర్వీస్లో. తను ఒక ఐఏఎస్ అనేది ఒక తృప్తిగా ఉన్నాడు. ఇప్పుడు మాకు వెరీ హ్యాపీ అంటే పేరెంట్స్గా. తను గతంలో వివిధ ర్యాంకులు సివిల్ సర్వీస్ సాధించినప్పటికి కూడా ఆయన అల్టిమేట్ ఆయన టార్గెట్ మళ్ళీ అంటే ఐసే కావాలన్నది ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. సో దానికి ఎలా ప్రణాళికాబద్ధంగా ఎలా ప్రిపేర్ అయ్యారు? పాపం తాను డ్యూటీ చేసుకుంటూ, తను అన్మ్యారీడ్, ఇంకా పెళ్ళి కాలేదు, ఇటు ఇల్లు చూసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకుంటూ తను ఏదంటే అది మేము వాళ్ళకు ఆ అబ్బాయికి సహకారం అందించాము. చాలా కష్టపడ్డాడండి.
ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుతూనే తను అనుకున్నది సాధించాడు. ఇవాళ మా అందరికీ హ్యాపీగా ఉందండి. తనకుతో పాటు మా అందరికి కూడా హ్యాపీగా ఉంది. ఆ స్థాయికి రావడం గర్వకారణం. ఐఏఎస్ అంటే అంత ఆషామాషి కాదు. వాడు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే వాడు ఇప్పుడు అంటే ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి తను వర్క్ చేసుకుంటూ, స్టడీ చేసుకుంటూ, తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా వాడి జాబు ఫిలప్ చేసుకుంటూ ఇటు స్టడీ పరంగా చాలా కష్టపడ్డాడు. అమ్మ అట్లనే ఉంటుంది ఇక లైఫ్ అంటే కష్టమే. నాన్న ఎందుకు నాన్న నీకు ఇంకా వచ్చిన దాంతో సరిపుచ్చుకోవా అంటే, లేదు మమ్మీ నేను అనుకున్న గోల్ ఇంకా రీచ్ కాలేదు, అది గోల్ రీచ్ అయినాడు నాకు సంతృప్తిగా ఉంటుందని సాధించిండు. మాకు చాలా అంటే ఎంత ఆనందం అంటే అసలు నిన్న మాకు మాటల్లో చెప్పలేను. ఒక తల్లిగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నా. నువ్వు ఒక అమ్మగా, కలెక్టర్ తల్లిగా అంటే అసలు చెప్పడానికే గర్వంగా ఉంది. ఏదో ఒకటి కాదు, ఐఏఎస్ఏ కావాలని పట్టుబట్టాడు, సాధించాడు. కొడుకు సాధించిన విజయానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతగానో గర్వపడుతున్నారు. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళంతా అభినందనలతో ముంచెత్తున్నారు. సో సాయి కృష్ణకు మనం కూడా కామెంట్ రూపంలో విషెస్ చెప్పేద్దాం.